హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఆలోచించండి. మీ బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చూస్తారు. అంత బాగానే ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల్లో ఒకే ఒక్క రాత్రిలో ఆ బ్యాలెన్స్ మొత్తం మాయమైపోతే, జీరో అయిపోతే? అవును, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం మాయం కావచ్చు. మరి మన పాస్వర్డ్లు, ఓటీపీలు, మన బయోమెట్రిక్, మన వేలిముద్రలు ఇవేవి కూడా దాన్ని ఆపలేవు. ఇదేదో సినిమా కథ అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇది మన కళ్ల ముందే జరుగుతున్న ఒక టెక్నాలజీ విప్లవం. దాని పేరే క్వాంటమ్ కంప్యూటింగ్. గూగుల్, మైక్రోసాఫ్ట్, చివరికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంత ప్రమాదకరం అని ఎందుకంటున్నాం? అది అర్థం కావాలంటే ముందు మనం ఇప్పుడు వాడుతున్న నార్మల్ కంప్యూటర్కి, ఈ కొత్త పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్కి మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలి. సరే, సింపుల్గా చెప్తాను. ఒక పెద్ద లాక్ ఉందనుకోండి. దాన్ని తెరవడానికి మన నార్మల్ కంప్యూటర్ ఒక్కో కీని పెట్టి ట్రై చేస్తుంది. ఎంత టైం పడుతుంది? చాలా. కానీ క్వాంటమ్ కంప్యూటర్ అలా కాదు. అది తన సూపర్ పవర్తో ఒకేసారి 100 కోట్ల కీస్ని పెట్టి ట్రై చేస్తుంది. ఇంకేముంది, సెకండ్ల వ్యవధిలో లాక్ ఓపెన్. అసలు మ్యాజిక్ అంతా బిట్స్కి, క్యూబిట్స్కి ఉన్న తెళవల్లే. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా? కానీ ఇది నిజం. జస్ట్ 300 క్యూబిట్స్ ఉన్న ఒక కంప్యూటర్ ఈ మొత్తం యూనివర్స్లో ఉన్న అణువుల కన్నా ఎక్కువ లెక్కల్ని ఒకేసారి చేయగలదు. ఒక్కసారి ఆలోచించండి. ఇంత పవరున్న కంప్యూటర్ మన బ్యాంకింగ్ సిస్టమ్కి ఎంత పెద్ద ముప్పుగా మారుతుందో. మనం చేస్తున్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ, మన డబ్బంతా ఆర్ఎస్ఏ ఎన్క్రిప్షన్ అనే ఒక పవర్ఫుల్ మ్యాథమెటికల్ లాక్ మీద ఆధారపడి ఉంది. మనం చేసే ప్రతి యూపీఐ పేమెంట్, ప్రతి నెట్ బ్యాంకింగ్ లాగిన్ అన్నీ దీనివల్లే సేఫ్గా ఉంటున్నాయి. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ ఆర్ఎస్ఏ లాక్ని బ్రేక్ చేయడానికి ఒక నార్మల్ కంప్యూటర్కి ఎంత టైం పడుతుందో తెలుసా? మన విశ్వం వయసు కన్నా ఎక్కువ. అంటే దాదాపు 1300 కోట్ల సంవత్సరాలు. అదే ఒక క్వాంటమ్ కంప్యూటర్ షోర్స్ అల్గారిథం అనే టెక్నిక్ వాడి ఇదే పనిని జస్ట్ కొన్ని గంటల్లోనే చేసేయగలదు. అంటే అర్థమవుతోందా? మన మొత్తం డిజిటల్ సెక్యూరిటీ పునాదే కదిలిపోతోంది. ఇది చాలా చాలా సీరియస్ విషయం. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ ముప్పు ఎప్పుడో భవిష్యత్తులో వస్తుందని అనుకుంటే పొరపాటే. ఇది ఆల్రెడీ మొదలైపోయింది. హ్యాకర్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వాంటమ్ కంప్యూటర్స్ కోసం వెయిట్ చేయట్లేదు. వాళ్ళు హార్వెస్ట్ నౌ డీక్రిప్ట్ లేటర్ అనే ఒక డేంజరస్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. అంటే ఏంటి? వాళ్ళు మన ఎన్క్రిప్టెడ్ డేటాని, అంటే మన బ్యాంక్ వివరాలని, ట్రాన్సాక్షన్స్ని ఇప్పుడే దొంగిలించి దాచుకుంటున్నారు. ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటర్ రాగానే అప్పుడు ఆ డేటాని మొత్తం డీక్రిప్ట్ చేస్తారు. అంటే మనం 5 ఏళ్ల క్రితం చేసిన ట్రాన్సాక్షన్ కూడా సేఫ్ కాదనమాట. ఒకసారి ఈ టైమ్లైన్ చూస్తే ఈ ప్రాబ్లం ఎంత ఫాస్ట్గా మన ముందుకొస్తుందో అర్థమవుతుంది. గవర్నమెంట్స్, పెద్ద పెద్ద కంపెనీలు ఆల్రెడీ సీరియస్ డెడ్లైన్స్ పెట్టేసుకున్నాయి. ఇప్పుడు మన దేశం విషయానికి వద్దాం. మన డిజిటల్ ఎకానమీకి బ్యాక్బోన్ లాంటిది యూపీఐ సిస్టమ్. రోజుకి 50 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. మరి వీటన్నిటికీ సెక్యూరిటీ ఏంటి? అదే ఇప్పుడు ప్రమాదంలో పడిన ఆర్ఎస్ఏ ఎన్క్రిప్షన్. అయితే ఇంత విన్నాక భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే సైంటిస్టులు, ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ దీనికి ఒక సొల్యూషన్ కోసం గట్టిగా పనిచేస్తున్నారు. ఆ సొల్యూషన్ పేరే పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, షార్ట్గా పీక్యూసీ. ఇది ఒక కొత్త జనరేషన్ మ్యాథమెటికల్ లాక్. ఎంత పవర్ఫుల్ అంటే దీన్ని క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా బ్రేక్ చేయలేవు. ఇది కేవలం థీరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్గా కూడా వర్క్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద బ్యాంకులు, గవర్నమెంట్లు ఆల్రెడీ ఈ టెక్నాలజీని వాడటం మొదలుపెట్టాయి. మన ఇండియాలో కూడా డిఆర్డీఓ, ఐఎస్ఆర్ఓ లాంటి సంస్థలు దీనిపై చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. సరే, మరి మన సైడ్ నుంచి మనమేం చేయొచ్చు? కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. 1. మన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ యాప్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవాలి. 2. మల్టీ ఫ్యాక్టర్ ఒథెంటికేషన్ అంటే ఎంఎఫ్ఏని ఎప్పుడూ ఆన్లోనే పెట్టాలి. 3. పబ్లిక్ వైఫై వాడి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అస్సలు చెయ్యొద్దు. ఇక 4వది, మీ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఈ క్వాంటమ్ థ్రెట్ నుంచి మనల్ని కాపాడటానికి ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారో చెక్ చేయండి. ఇప్పటిదాకా మనం ముప్పు గురించే మాట్లాడాం. కానీ ఈ క్వాంటమ్ టెక్నాలజీలో మన దేశానికి ఒక పెద్ద అవకాశం కూడా ఉంది. ఇండియాకి ఇదొక కొత్త శకాన్ని మొదలుపెట్టగలదు. మన గవర్నమెంట్ దీన్ని ఎంత సీరియస్గా తీసుకుందో చూడండి.
నేషనల్ క్వాంటమ్ మిషన్ కోసం ఏకంగా 6,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసింది. ఈ ఇన్వెస్ట్మెంట్తో మన లక్ష్యమేంటంటే క్వాంటమ్ టెక్నాలజీలో కేవలం ఫాలోవర్ అవ్వడం కాదు, ఒక గ్లోబల్ లీడర్గా ఎదగాలి. దీనికోసం మన దేశంలోని టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, పెద్ద పెద్ద కంపెనీలు, ఇంకా ఆర్బీఐ లాంటి రెగ్యులేటరీ బాడీస్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఐఐఎస్సి, ఐఐటీల దగ్గర్నుండి టీసీఎస్, ఇన్ఫోసిస్ వరకు అందరూ ఈ మిషన్లో భాగమే. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కేవలం సెక్యూరిటీ గురించి మాత్రమే కాదు, ఇది ఒక విప్లవం. కొత్త కొత్త మందులు కనిపెట్టడం దగ్గర్నుంచి క్లైమేట్ చేంజ్ని అర్థం చేసుకోవడం వరకు ప్రపంచంలో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద సమస్యలకి ఇది పరిష్కారం చూపగలదు. అంతేకాదు, మన యువతకి అద్భుతమైన కెరియర్ ఆపర్చునిటీస్ని కూడా క్రియేట్ చేస్తుంది. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇది ఎప్పుడో భవిష్యత్లో జరిగేది కాదు, ఇది ఇప్పుడే జరుగుతున్న విప్లవం. హ్యాకర్లు ఆల్రెడీ మన డేటాని సేకరిస్తున్నారు. గవర్నమెంట్స్ పెట్టుకున్న డెడ్లైన్స్ 10 ఏళ్ల కన్నా తక్కువ దూరంలోనే ఉన్నాయి. సో ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఈ క్వాంటమ్ ముప్పు అనేది ఊహ కాదు, అది వాస్తవం. అది మన గుమ్మం ముందుకే వచ్చేసింది. అందుకే మనం సిద్ధంగా ఉండటానికి ఇదే సరైన టైం. అప్రమత్తంగా ఉందాం, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుందాం, మన ఆర్థిక భవిష్యత్తుని మనమే కాపాడుకుందాం.